నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలకి చూసి తన కాన్వాయ్ ని ఆపారు. సమస్యలపై వినతులను అందించేందుకు వచ్చిన ప్రజల్ని పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పనికిరాదని పడేస్తే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఘన ద్రవ వ్యర్థాల నివారణకు అనుసరించవలసిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలోనే ఏడాదికి 2643 కోట్ల సంపద సృష్టించడంతో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలియజేశారు. ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు, SLRM ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సి శ్రీనివాసన్ పాల్గొన్నారు. గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు. ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం అది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించాలి. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు వండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు అయినా గోవుని పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపదను. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో ఆయన కేటాయించిన ఛాంబర్ లో వేద పండితులు మంత్రోత్సరణ ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం 6 ఫైళ్ల
జీవోలపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర జీడీపీలో 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి బాపు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తదితర అధికారులతో పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2వ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాంశు శుక్లా ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాంశు శుక్లాకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకార అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన భవానీ ఐలాండ్ లో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్వీపర్, సెక్యూరిటీ గార్డ్, బ్యాటరీ కార్ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న కత్తిరా శెట్టి రవిబాబు కుమారుడు అనిల్ కుమార్ రవీంద్రలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మే 1, 2023న 5గురు గుప్పెట్లో భవానీ దీపం, బక్క చిక్కుతున్న భవానీ దీపం అనే ఆర్టికల్స్ పేపర్లో రావడం జరిగిందని తెలిపారు. ఈ ఆర్టికల్ కి మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ మీ యాప్ కోసం ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మరియు భవానీ ఐలాండ్ లో విషయాలు మీకు మాకు తప్ప ఎవరికి తెలియదు. మరి ఈ ఆర్టికల్ ఎలా వచ్చిందని మాపై సివిల్ ఏఈ శశికుమార్ మరియు ఎలక్ట్రికల్ ఏఈ సంసుద్దీన్లు మాపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని అసభ్యకరమైన మాటలతో శారీరకంగా, మానసికంగా మమ్మల్ని గురి చేశారని తెలియజేశారు. ఈ ఘటనపై టూరిజం మంత్రి కందుల దుర్గేష్, టూరిజం సీఈఓలు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తెలపాలని, రవిబాబు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు అందరికీ ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. లేనిచో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కి, మంత్రి లోకేష్ కి వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సహచర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భవానీ ఐలాండ్ బ్యాటరీగా డ్రైవర్గా నాతో పాటు చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. 11 మంది ఎంప్లాయీస్. మా అందరిని కూడా డిసెంబర్లో 18వ తారీఖున అందరినీ తీసేయడం జరిగింది. అది కూడా ఏంటంటే ఈ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసి కాంటాక్ట్ ఏదైనా శశికుమార్ సెంటూరియన్ వీళ్ళు ఈ ఇందులో వివరంగా వాళ్ళు చేసే అక్రమాల విషయాలు మొత్తం కూడా బయటపడడం జరిగింది. సో ఈమె కక్షపూర్తిగా మేమే ఈ సమాచారం లీక్ చేసుకుని వాళ్ళు భావించి మా మీద కక్షపూర్తిగా 18/12/2023 సంవత్సరంలో వెలిగించడం జరిగింది. దాంతో మేమందరం కొంతమంది కోర్టు దగ్గర కలిసి వేయడం కూడా జరిగింది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. అనేక రకాలుగా మా దారిలో మేము చూడడం కూడా జరిగిందనమాట. కానీ వీళ్ళు నాన్నగారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర రఘుబాబు గారు, ఆయన కూడా భవానీ ఐలాండ్లో ఆయన సెక్యూరిటీ విధులు నిర్వహించిన అనేక విధుల్లో కూడా ఆయన పాల్పంచుకోవడం జరిగిందనమాట. అంటే ఏఈ శశికుమార్ ఆదేశాల మేరకు వేరే వేరే విధులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఆయన కూడా అలాగే తొలగించడం కూడా జరిగిందనమాట, మిస్కాండక్ట్. సో ఆయన ఆ రకంగా కానీ మానసికంగా ఇబ్బంది పడుతూ మరియు శారీరకంగా ఎక్కడికి వెళ్ళినా సరే దొంగ అని మొదలుపడడంతో ఎక్కడ పని దొరకపోవడం తీవ్రంగా ఒత్తిడి ఉంటాయి. ఆయన మనం మరణించడం జరిగిందనమాట. ఇప్పుడు కుటుంబానికి పెద్ద కోల్పోయిన ఈ కుటుంబానికి తీసి చెప్పండి కంటిన్యూ. ఆయన నిర్వహిస్తున్న బ్యాటరీ కార్ డ్రైవర్గా, స్పీకర్గా, అనేక సెక్యూరిటీ గార్డ్గా అనేక అనుభవాలు చేస్తున్న వాళ్ళు ఒకసారిగా ఉద్యోగాలు చేయడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు. అనారోగ్యంగా అంతేనా? వారి ఒత్తిడి వల్ల బాగా మానసికంగా ఇబ్బంది పడ్డారు. అదే అందులో ఉద్యోగం కానీ ఆర్థికం కానీ ఏదైనా న్యాయం జరగాలి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ కుటుంబంతో కలిసి విచ్చేశారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అనంతరం వీరికి ఆలయ వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేయడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో హెడ్ వాటర్ వర్క్ ను అధికారులు కౌన్సిలర్స్ తో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శుక్రవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడారు. జగ్గేపేట పురపాలక సంఘ పరిధిలోని ప్రాంతం ప్రజలకు పూర్తి స్థాయిలో రక్షిత మంచినీరు అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు చెప్పింది ఏఐపి ద్వారా చేస్తారు, లేకపోతే అమృత స్కీమ్ ద్వారా, వాటి ద్వారా ఈ సంపును కూడా పూర్తిగా ఇట్లా చేసుకొని ఉన్నటువంటి ముత్యాలు ఉన్నటువంటి 2 మోటార్లు ఆడిపించి కొత్త ఓహెచ్ఆర్లు వచ్చేలోపు సఫిషియెంట్గా వాటర్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టైం ఫెయిల్ అయినటువంటి పైప్ లైన్ దాన్ని కాజ్ అయింది, దాన్ని ఏ విధంగా అరెస్ట్ చేయాలో కూడా ఫెయిల్ చేయమని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మరి పబ్లిక్ హెల్త్ కమిషనర్ ఉన్నారు. త్వరలో మేము పూర్తిగా ఏఐపి నిధులు వాడుకోవడం, లేకపోతే అమృత నిధులు వాడుకోవడం, లేదా ఇంకేనా స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ తీసుకొచ్చి ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్ ని పూర్తిగా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పొదిరి నాగప్రతిభ, యేసుబాబు ఇద్దరు విద్యార్థులు IIITలో సీటు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు సీటు సాధించిన విద్యార్థులకి శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు పొదిల నాగప్రతిభ. నేను ఎన్టీఆర్ జిల్లా జెడ్పీహెచ్ఎస్ నందిగాంలో చదువుకున్నాను. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను 10th వచ్చేసరికి మార్నింగ్ 4 ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ దాకా కష్టపడతానే చదువుకున్నాను. స్కూల్లో జాయిన్ అయినప్పుడే IIIT సాధించాలి అనేది ఒక సంకల్పంగా పెట్టుకొని కష్టపడటం జరిగింది. అంతేకాకుండా మా ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఎంత ప్రోత్సహించారు, సపోర్ట్ చేశారు. పేరెంట్స్ నుండి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది. హెచ్ఎం మేడం కానీ ఎవరైనా కానీ బాగా అనుకూలించారు. నీకు ఎక్కువగా సహాయించిన వాళ్ళు ఎవరు? నీతో ఫ్రీగా మూవ్ అయినారు? మాతో ఫ్రీగా మూవ్ అయిన టీచర్స్లో నాగలక్ష్మి మేడం కానీ, నాగప్రియ మేడం కానీ, సునీత మేడం కానీ, సత్యవతి మేడం కానీ ఎవరైనా చాలా అండగా ఉన్నారు. ఎప్పుడు వచ్చిందండి మీకు రిలేటివ్? పూజలు యేసుబాబు. మా పేరెంట్స్ నేమ్స్ పూజల పద్మ, ఇంకా పూర్ణచంద్రరావు. నేను 2023, 2024 10th క్లాస్ పాస్ అయ్యాను. నాకు ఒంగోలులో IIIT సీట్ వచ్చింది. దీనికి కారణం మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఇంకా టీచర్స్ గైడెన్స్. టీచర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు, అప్పుడప్పుడు మోటివేట్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు టీచింగ్ కూడా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఇంకా బాగా టీచర్స్ మంచి స్టాఫ్ ఉన్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వల్లే మాకు వాళ్ళ చెప్పే విధానం కూడా బాగా అర్థమయ్యి, మాకు కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమయ్యి మాకు ఇప్పుడు IIIT సీట్ వచ్చిన కారణం కూడా టీచర్సే. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, ఇంకా ఫ్రెండ్స్కి, వాళ్ళందరికీ నేను కృతజ్ఞతగా ఉన్నాను. ఎక్కడ వచ్చిందండి IIIT? నాకు ఒంగోలు IIITలో వచ్చింది. ఏ ఊరండి మీది? మాది నందిగామ. ఏ స్కూల్లో చదువుతున్నారు? జెడ్పీహెచ్ఎస్ నందిగామ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్.
గురు పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు యూనివర్సల్ యోగా సెంటర్ వారి ఆధ్వర్యంలో యోగా గురూజీ గాడిపర్తి సీతారామరావు, మహిళా యోగా గురూజీ కన్నేటి అశ్విని వారి శిక్షణలో ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన యోగా సాధకులు ఈ ఉచిత యోగా క్లాసులు వినియోగించుకోవాలని యోగా గురూజీ గాడిపర్తి సీతారామరావు తెలిపారు. అదే అండి. అంటే ఈ రెండు ఒకే ఆసనాలు కాకుండా వేరే ఆసనాలు అంటే ఒక ఫోటోలో మీకు పేపర్ ఇచ్చుకోవాలంటే ఇద్దరు ఒకే ఆసనం పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11/7/2024 గురువారం నుండి 21/7/2024 వరకు మనకు 10 రోజుల పాటు యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురూజీ గాడిపర్తి సీతారామరావు, మహిళా యోగా గురూజీ కన్నేటి అశ్విని వారి ఆధ్వర్యంలో, మహిళా యోగా గురూజీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు యోగా క్లాసులు జరుగుతాయండి. ఈ ఉచిత యోగా క్లాసులు జరుగుతాయి. ఈ ఉచిత యోగా క్లాసులు ఉదయం పూట మనకి 7 గంటల నుంచి 8 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం రెండో సెక్షను 5:30 గంటల నుండి 6:30 గంటల వరకు ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గల యోగ సాధకులంతా కూడా ఈ ఉచిత యోగా క్లాసులని వినియోగించుకోవాలి. ధన్యవాదాలు. అవునండి, యోగా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ముందు ప్రజల్లో, ఈ నందిగామ గ్రామ ప్రజలకు ముందు యోగా అంటే ఏమిటి, అసలు కొంతమందికి అందరూ ఉంటారు యోగా అంటే ఒక ఆసనాలు ఒకటే, అది సర్కస్ లాగా ఏదో చేస్తే అయిపోద్ది అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు అదొక మైండ్లో పెట్టుకొని అసలు అమ్మ ఆసనాలు వేస్తేనే యోగానా అని భయపడుతూ ఉంటున్నారు. యోగా అంటే ఓ పెద్ద రాక్షసు లాగా చూస్తున్నారు జనాల్లో. ముందు ఈ భయంకరమైనటువంటి అవగాహన అనేది పోవటం కోసం యోగా అంటే చాలా ఈజీగా మనం చాలా మనసు ప్రశాంతంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రజల్లో ముందు ఒక అవగాహన అనేది రావాలి. ఆ అవగాహన కోసమే ముందు డబ్బుల కోసం కాకుండా ప్రజల ముందు అవగాహన కోసం మాత్రమే ఈ క్యాంప్ పెడుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.